సమస్యలు, ఇబ్బందులు వాటిపైన మహిళ ఉన్నటువంటి ధనమ్మ అక్క గారిని ఒక్క 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. మహిళా అధ్యక్షురాలు ధనమ్మ అక్క గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి సమావేశానికి ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి, మరి అలాగే దివ్యాంగుల విశ్వవిద్యాలయ దివ్యాంగుల ఫోరము మరి ఐక్యత కలిగి మరి చేస్తున్న యొక్క ఈ ప్రెస్ మీట్లో మరి నేను యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా మరి నా యొక్క విజ్ఞాపన తెలియజేస్తున్నాను. మరి నిజంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి అన్ని మంచిగున్న మహిళలు ఎలా ఎదుర్కొంటున్నారో తెలియదు, కానీ నిజంగా మాలాంటి వికలాంగులమైన మహిళలము రోడ్డు పైన వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు మా పరిస్థితి రోడ్డు మీద ఉంది. ఎందుకంటే మాకు ఇస్తానన్న యొక్క 2000 అంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ హామీలు మేము అడుగుతున్నాం. మేనిఫెస్టో పెట్టిన వాటిని మేము వాటిని అడుగుతున్నాం తప్ప ఇంకా వేరేది మేము ఆశిస్తలేము. ఆ 4016 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 6016 ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారికి మేము ఒక ప్రశ్న ఇస్తున్నాం అనమాట. అయ్యా మరి మీరు ఇస్తానన్న హామీనే కదా మేము అడుగుతున్నాము. మరి ఆ వికలాంగులకి మళ్ళీ డబుల్ బెడ్రూమ్లో 5% ఇస్తానన్నారు. మరి మీరు ఇస్తానన్న హామీనే కదా మేము అడుగుతున్నాము. మరి మాకు ఇల్లు లేవు. ఈరోజు ఆ యొక్క అంటే ఇప్పుడు ఇల్లుల్లో కూడాను 5% ఇస్తానన్నప్పుడు ఆ యొక్క గృహ అమలు చేయట్లేదు అన్నమాట. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా అమలు చేయట్లేదు. మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నారు, మీరు ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది దొంగల రాజ్యంగా ఏర్పడింది. మరి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరవకొరవ కొంతవరకైనా వికలాంగులకు మేలు చేసిన మరి మీరు వచ్చి ఆయన ఉన్న మేలు కూడా మీరు చేయట్లేదు. సరే ఆయన ఒక 5% చేసిన మీరు ఒక 10% అని చేస్తారేమో అని మేము ఆశతో మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మరి వికలాంగుల కుటుంబాలు కూడా ఓట్ బ్యాంక్తో మిమ్మల్ని గెలిపించి ఈరోజు మిమ్మల్ని మేము అడుక్కునే పరిస్థితికి వచ్చాము. రోడ్డు మీద అడుక్కుంటున్నాం మీ గురించి. మేము అయ్యా మాకు పెడతావా పెట్టవా అని మేము అడుక్కునే స్థితిలోకి మేము వచ్చాం. మరి ఈరోజు మా పిల్లలు అంటే వికలాంగులు అయిన పిల్లలు మరి ఎంత దీనస్థితిలో మేము బ్రతుకుతున్నాం. మరి టైంకి మాకు పింఛన్లు లేవు, ఇల్లు లేవు. మరి మీరు పెంచుతానన్న పెన్షన్ ఇంతవరకు మాకు 2023లో హామీ ఇచ్చారు. నేను వచ్చిన నెక్స్ట్ మంత్నే మీకు పెన్షన్ ఇస్తానని మీరు హామీ ఇచ్చారు. మరి మా పెన్షన్ ఎక్కడ పోయింది? మా బస్ పాస్లు ఎక్కడ పోయినాయి? మాకు ఇస్తానన్న ఇల్లు ఎక్కడ పోయినాయి? మరి మాకు ఇచ్చిన హామీలు మీరు ఎట్టేశారు? మరి నెక్స్ట్ రేపు జరగబోతున్న క్యాబినెట్లో మీరు మా వికలాంగుల గురించి మీరు ఎంతవరకు స్పందించి మా యొక్క సమస్యలు మీరు పరిష్కరిస్తారని మేము ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క సమావేశంలో మిమ్మల్ని మేము గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో మహిళా విభాగం అధ్యక్షుడు ధనమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు విశ్వవిద్యాలయంలో